వరుసగా 3 రోజులు దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్త కన్నీరు కనిపించింది. ఇక ఈ 3 రోజుల్లో 21.29 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద అయింది. యుద్ధం కొనసాగుతున్న కారణంగా ఇవాళ కూడా ఇదే పరిస్థితి తప్పదని అందరూ భావించారు. అయితే మార్కెట్ అందుకు విరుద్ధంగా రెస్పాండ్ అయింది. ఉదయం మార్కెట్లో ప్రారంభం కాగానే లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత 3 సెషన్లలో భారీ నష్టాలు చవిచూడగా ఇవాళ అనూహ్యంగా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో కోల్ ఇండియా, రిలయన్స్, అదానీ పోర్ట్స్, అలాగే ఓఎన్జీసీ, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1000 రూపాయల వరకు తగ్గింది. దీంతో ప్రస్తుతం అది 1.63 లక్షలుగా ఉంది. మొత్తానికి గత 4 రోజుల్లోనే బంగారం 9,500 రూపాయలు తగ్గింది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 2.95 లక్షలుగా ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు, జరుగుతున్నటువంటి వార్ వల్ల గత 3 రోజులుగా కూడా మార్కెట్లు భారీ నష్టాన్ని చవిచూసిన పరిస్థితి. ఈ రోజు కూడా అలాగే ఉంటుంది అనుకున్నాం, కానీ ఓపెనింగ్ మాత్రం కొంత లాభాల్లోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి, క్లోజింగ్ వరకు కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? ఓకే, చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా మనం మాట్లాడాల్సింది ఏంటిదంటే, ఇక్కడ గోల్డ్ సిల్వర్ తగ్గింది, కానీ ఓవరాల్ గా ఎంసెక్స్ లో ప్లస్ లోనే జరుగుతుంది. ఇప్పుడు సుమారు 5,000 వరకు పెరిగింది సిల్వర్. ఇక్కడ తగ్గింది అంటే కొనుక్కోమని అర్థం. అక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది. తర్వాత గోల్డ్ కూడా ఇక్కడ అంటే ఎంసెక్స్ లో ప్లస్ లోనే ఉంది. 500 రూపాయల పైన ఏది ప్లస్ లో ట్రేడ్ అవుతుంది, ఇక్కడ మైనస్ లో ఉంది కాబట్టి కొనుక్కోమని అర్థం. ఇకపోతే 3 రోజుల నుంచి ఏదైతే మార్కెట్లు పడ్డాయో 21.29 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ లాస్ అవడం జరిగింది. అయితే దీనికి ఒక మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఉంటది, ఎంఎంఐ అంటారు. గూగుల్కి వెళ్ళి ఎంఎంఐ అని కొడితే వచ్చేస్తుంది మార్కెట్ మూడ్ ఇండెక్స్. అది బేర్ లో ఉంది అనమాట. అంటే ఫియర్ అంటారు. ఈ గ్రీడ్ అండ్ ఫియర్ ఏదైతే ఉందో ఫియర్ లో ఉంది. అది 33.77 ఉంది అనమాట. అంటే ఏంటంటే ఎక్కువ మార్కెట్ భయపడుతుంది అని అర్థం. అంటే ఫియర్ లో ఉన్నప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా బాగా పడతాయి కాబట్టి కొనుక్కోమని అర్థం. అదొకటి. రెండోది, వాళ్ళు కొంచెం డాలర్ స్ట్రాంగ్ అవడం జరిగింది. 91.58లో జరుగుతుంది. 58 పైసలు రికవరీ అవడం జరిగింది. మెయిన్ వీటన్నిటికీ రీజన్ ఏంటిదంటే రోజు పడుతూ వచ్చింది అప్పటి నుంచి, ఏది మండే నుంచి. అయితే ఈ రోజు బిఎస్సి, సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ డే, అందుకని రోజు పడుతొచ్చింది కాబట్టి 3 రోజుల నుంచి ఇవాళ షార్ట్ కవరింగ్ అనమాట. దీన్నే రిలీఫ్ ర్యాలీ అంటారు అనమాట. ఈ షార్ట్ కవరింగ్, రిలీఫ్ ర్యాలీ ఏదైతే ఉందో ఇది ఇలానే ఉంటుందా లేదా అనేది కాదు. ఎందుకంటే ఈ వార్ ఇంకా అయిపోలేదు. ఇరాన్ అమెరికా వారు ఇంకా అయిపోలేదు. అయిపోలేదు, నడుస్తూ ఉంది. కాబట్టి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది అంటే, ఈ మధ్యలో కొంచెం రిలీఫ్ ర్యాలీలు ఉంటాయి, వాల్యూ ఉన్న స్టాక్స్ ఉంటాయి. ఇకపోతే మీరన్నట్టు అంతకుముందు నుంచి కూడా సెన్సెక్స్ బాగా అంటే ఈ రోజు రికవరీ కావడానికి రీజన్ ఇప్పుడు 413 పాయింట్లు ప్లస్ లో ఉంది. ఎప్పుడైనా కానీ ఈ క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, రిలయన్స్, ఓఎన్జీసీ అంటే ఈ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటికి బెనిఫిట్ అవుతుంది. కానీ నిన్న మొన్న క్రూడ్ ఆయిల్ పెరిగినా కూడా ఇక్కడ రికవరీ తీసుకోలేదు. అది ఈ రోజు 3% వరకు పెరగడం జరిగింది రిలయన్స్. దాంతో సెన్సెక్స్ పెరగడం, షార్ట్ కవరింగ్ అనుకోండి. ఇవన్నీ గోల్డ్ పాజిటివే, సిల్వర్ పాజిటివే, క్రూడ్ ఆయిల్ పాజిటివే, నేచురల్ గ్యాస్ అన్ని కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. అయితే ఇంకా గోల్డ్ కొనుక్కునే అవకాశాలే కనపడుతున్నాయి తగ్గినప్పుడల్లా. ఎందుకంటే గోల్డ్ ఏది చైనా సెంట్రల్ బ్యాంకు 15 నెలల నుంచి కంటిన్యూగా హైలో ఉన్నా కొంటుంది, ఎలా ఉన్నా వోల్టాలిటీ ఉన్నా కొనుక్కుంటుంది. ఇక ఈ వీటితో పాటుగా మళ్ళీ ఇంకా న్యూస్ ఏంటి అంటే, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వర్షిని నామినేట్ చేయడం జరిగింది ట్రంప్ నిన్న. ఈ నామినేట్ చేసిన తర్వాత ఆ సెనేట్ ఆమోదం కావాలి. అది సెనేట్ కనుక ఆమోదం అయిపోతే కెవిన్ వర్షు 4 సంవత్సరాలు ఉంటాడనమాట. ఇది ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా. ఈ పావెల్ ఉండేది, ఇప్పుడు అతనిది మేలోనేమో రిటైర్మెంట్ ఉంది. ఆయన వెళ్ళిపోయిందంటే ఈ కెవిన్ వర్షు ఉంటాడు అనమాట. సెనేట్ అప్రూవల్ అవుతుండొచ్చు. ఇప్పుడు అంత ఫేవర్ గానే ఉంది ట్రంప్ కి. ఇది ఒక రీజన్ అంటే ఫెడరల్ రిజర్వ్. అయితే ఈ వడ్డీ రేటు తగ్గించకపోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అనేది ఒక వార్త ఉంది. కానీ అవన్నీ ఇప్పుడు కాదు, ఇంకా టైం పడుతుంది, ఇంకో 2 months ఉంది కాబట్టి దాన్ని బట్టి అప్పటికి డెసిషన్ ఉంటుంది. ఓవరాల్ గా గోల్డ్ సిల్వర్ అయితే పాజిటివే.
జనరల్ గా ఏం జరుగుద్ది అంటే వడ్డీ రేట్లు తగ్గితే గోల్డ్ సిల్వర్ పాజిటివ్, కానీ ఈ వడ్డీ రేట్లు ఇప్పుడు తగ్గించే ఆలోచన లేకపోయినా గోల్డ్ సిల్వర్ పాజిటివే. ఎందుకోసము అంటే ఇప్పుడు ఈ అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దాంతో అవి జరుగుతుంది. ఇకపోతే మళ్ళీ సౌత్ కొరియా లోయర్ సర్క్యూట్ కి రావడం జరిగింది. నిన్న 12% లోయర్ సర్క్యూట్ కి రావడం జరిగింది. 2001 సెప్టెంబర్ 11 తర్వాత, అంటే అమెరికా దాడుల తర్వాత, మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత, అంటే లాస్ట్ ఇయర్ వరల్డ్ లో అన్ని ఎక్స్చేంజ్ల్లో కల్లా బాగా గ్రోత్ వచ్చిన ఎక్స్చేంజ్ ఇండెక్స్ ఏదైతే ఉందో కొరియానే. ఈ కొరియాలో కూడా ఇప్పుడు సౌత్ కొరియా, ఆ సౌత్ కొరియా కూడా ఇప్పుడు ఏమైంది, నిన్న లోయర్ సర్క్యూట్ కి రావటం 2001 సెప్టెంబర్ అంటే ఆ అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ లోయర్ సర్క్యూట్ కి రావడం అనేది ఒకటి. ఇంకా మెయిన్, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ టారిఫ్ సొమ్ము రిఫండ్ చేయాలని న్యూయార్క్ ట్రేడ్ తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇది ట్రంప్ కి వ్యతిరేకం అనమాట. అంటే ఏం జరిగింది, ఎప్పుడైతే సుంకాలు టారిఫ్లు చట్టబద్ధత లేదు అని అక్కడ ట్రంప్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు అమెరికాలో తీర్పు వచ్చిందో, రాగానే మళ్ళీ అక్కడ వాళ్ళు పోయిన సంవత్సరం ఎప్పుడైతే ఈ ట్రంప్ వసూలు చేసినవి అన్ని కూడా రిటర్న్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అది ఏం చేయలేదు. కానీ ఒక కంపెనీ మాత్రం మాకు రిటర్న్ చేయాలి అని పిల్ వేయటం జరిగింది. ఆ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ తోటి ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, న్యూయార్క్ ట్రేడ్ ఏదైతే ఉందో తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమని, ట్రంప్ ఏవైతే వసూలు చేసిన సుంకాలు ఫీజులు ఉన్నాయో అవన్నీ రిటర్న్ చేయాలని. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి టైం ఉంటుంది మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ట్రంప్ వర్గం ఇప్పుడు పైసలు తీర్పు ఇవ్వగానే లెక్కబెట్టేమి ఇయ్యరు వాళ్ళు పైసలు, మళ్ళీ ఏం చేయాలి, తీర్పు అంటే అప్పీల్కి పోవాలి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అప్పీల్కి పోయే సూచనలు ఉన్నాయి, అప్పీల్కి వెళ్తారు. మళ్ళీ అప్పీల్కి పోయినాక మళ్ళీ ఏం తీసుకుంటది, ఎంత టైం తీసుకుంటది, మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ఉంటుంది. ఈ లోపల మళ్ళీ అదొక రీజన్. అయితే ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే, ఇంటర్నేషనల్ లో IEEPA అని ఉంటది, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. అది 1977 అన్నమాట. ఆ యాక్ట్ తోటే ఈ టారిఫ్లు, సుంకాలు చట్టబద్ధత ఉన్నాయా లేవా, వసూలు చేయాలా లేదా, వసూలు చేస్తే ఎంత వసూలు చేయాలి. ఇప్పుడు ఆ చట్టబద్ధత లేకుండా వసూలు చేశారు కాబట్టి ఎన్నైతే వసూలు చేశారో అవి రిటర్న్ చేయాలనేది ఏదైతే తీర్పు ఉందో ఇదన్నీ ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ అనమాట. ఎవరికి, ట్రంప్ కి. మళ్ళీ ఇప్పుడు ఈ ఇరాన్ మీద వార్కి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఆ సెనేట్ లో అప్రూవల్ రావాలి. అయితే అది కూడా వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. ఇరాన్ మీద యుద్ధం చేయాలన్నా చేయకూడదా, యుద్ధం చేస్తే అనేది సెనేట్ లో ఓకే అయింది. మళ్ళీ ఏది ట్రంప్ ఫేవర్ కి, అంటే చేయొచ్చు చేయాలి అనేది జరిగింది. అంటే ఇవన్నీ రీజన్స్ తోటి ఇంకా మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితుల్లోనే ఉన్నాయి. కాకపోతే ఈ రోజు మెయిన్ రీజన్ ఏంటిది అంటే BSE సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. ఇంకొకటి కూడా మెయిన్ రీజన్ ఎక్కడ జరుగుద్ది అంటే, రోజు పడుతూ వస్తే మధ్యలో ఒక్కసారిగా షార్ట్ కవరింగ్ అంటారు అనమాట. అంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటది. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైతుంది అంటే, ఎవరైతే పొజిషన్స్ ఉన్నాయో ఎంత ఉంది అని చెప్పేది అనమాట. అంటే బయింగ్ లో ఉన్నారా, సెల్లింగ్ లో ఉన్నారా. ఈ బయింగ్ లో సెల్లింగ్ లో ఉంటే అంత బయింగ్ లో ఉన్నారనుకోండి అది పడేస్తారు, అందరు సెల్లింగ్ లో ఉన్నారనుకోండి దాన్ని పెంచుతారు. అంటే ఏంది, ఈ డేటా తోటే ఈ FIIలు అనుకోండి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, HNIలు అనుకోండి, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంతా కూడా ప్రోగ్రామ్ రాసి పెడతారు సిస్టమ్ కి. ఇప్పుడు ఆల్గో సిస్టమ్ తోటి నడుస్తుంది. ఈ ఆల్గో సిస్టమ్ AI టూల్ వచ్చిన తర్వాత ఈ దానికి ప్రోగ్రామ్ రాసి పెట్టి ఏది ఎక్కువ శాతం ఉంది అంటే అందరు బయింగ్ లో ఉన్నారా, మనం అమ్మకం మొదలు పెట్టాలి, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. అందరు సెల్లింగ్ లో ఉన్నారా, వీళ్ళు బయింగ్ లోకి వచ్చేయాలి. అంటే వీళ్ళు కొనటం మొదలు పెడితే అందరు మళ్ళీ షార్ట్ కవరింగ్ చేయాలి. అంటే ఎక్కడైనా కానీ ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడు రివర్స్ కనుక ఉన్న వాళ్ళకి పైసలు వస్తాయి. మనం రోజు 3-4 రోజుల నుంచి కూడా చెప్పడం జరుగుతుంది, మార్కెట్ పడుతుంది. ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ఏమి చేయొద్దు, అబ్జర్వ్ చేయాలి. లేదు వాల్యూ ఉన్న స్టాక్స్ తగ్గినాయి కొనుక్కోవాలి. ఇది మనం గమనించాల్సింది. ఎంతసేపటికి ఎలా ఉంటుంది అంటే, అందరి ఉద్దేశం అంటే 190% మంది ఎక్కువ శాతం నష్టపోవడానికి కూడా ఇదే రీజన్. సపోజ్ గోల్డ్ సిల్వర్ ఉంది, పెరిగేటప్పుడు ఎవరు మాట్లాడరు, పెరిగిన తర్వాత ఇక మొత్తం అంటే క్యూలు కట్టి కొనుక్కోవటం, ఒక్కసారిగా మళ్ళీ రివర్స్ అవ్వగానే ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి అందరూ మళ్ళీ అనుకోవటం. ఒక్కసారిగా యుద్ధం వాతావరణం కాగానే గోల్డ్ సిల్వర్ మీద మళ్ళీ పెరుగుతుంది అనుకోరు. కాదు, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్. గోల్డ్ సిల్వర్ పెరగకపోవడానికి, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ పెరగటానికి
రీజన్ ఏంటిది అనేది ఆలోచించగలగాలి. కామన్ అనమాట, దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు, పెద్ద బుర్ర కూడా చించక్కర్లేదు, పెద్ద ఆలోచించక్కర్లేదు. ఏంటిది అంటే అప్పుడు సుంకాలు టారిఫ్ల మీద నడిచేది కాబట్టి గోల్డ్ సిల్వర్ మీద పెరగడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతుంది కాబట్టి ఈ ఇరాన్ వార్ తోటి ఏం జరుగుతుంది అంటే క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, ఈ ఫుడ్ కు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ అనమాట. ఇంకోటి ఏంది, ఆ హార్మోజ్ జల్స్ అన్ని మూసేయటం, అక్కడ జామ్ అయిపోవటం, ఆ ఓడల్లోంచి మనకి రాకపోవటం, క్రూడ్ ఆయిల్ నుంచి అవసరం కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ గా పెరగడం అనేది కామన్ అన్నమాట. మళ్ళీ ఏం జరుగుతుంది, ఇవన్నీ మామూలు అయిపోయినా డౌన్ కూడా అవుతాయి అనమాట. అంటే ఇవన్నీ ఇప్పుడు అయ్యేటట్టు కనపడట్లేవు. ఈ ఇరాన్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వేరే మిత్ర దేశాలు సపోర్ట్ చేయటం, మళ్ళీ ఈ మిత్ర దేశాలు సపోర్ట్ చేసినాక మళ్ళీ ఏం చేయాలి వీళ్ళు, మరి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ చర్చలు జరగాల్సిందే. చర్చలు జరిగి ఇది ఆగిపోవటం అనేది ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఆ ఇరాన్ అధ్యక్షుడిని ఎన్నుకోవడం కూడా జరిగింది. మరి అతను ఏం నిర్ణయం తీసుకుంటాడు, మరి అతను ఏం చేస్తాడు, మరి అతను కూడా రెడీగానే ఉంటాడు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఈగోకి వెళ్తారు అన్నట్టు. ఈగో అంటే ఒక విధమైనటువంటి ప్రతీకార జ్వాల. మనము ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇరాన్ మీద, ఇరాన్ వాళ్ళు అమెరికా మీద, వీళ్ళ మీద దాళ్లు, వాళ్ళ మీద దాళ్లు. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ కి సపోర్ట్ చేసేవి ఉన్నాయి. చైనా, రష్యా వాళ్ళు అమెరికాకి సపోర్ట్ చేసేది అమెరికా ఒకటే. అయినా కానీ అంటే ఇజ్రాయిల్, అమెరికా, ఇజ్రాయిల్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ మీద దాడి చేస్తారు. ఇప్పుడు ఈ దాడి ఎంతవరకు జరుగుతుంది, ఎప్పటి వరకు జరుగుతుంది, ఎన్నాళ్ళు జరుగుతుంది, దీన్ని ఎక్కడ ఏదో ఒకటి జరిగేంత వరకు ఈ గోల్డ్, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కానీ పాజిటివే. షేర్ మార్కెట్ లో వాల్యూ ఉన్న స్టాక్స్ మధ్యలో మన ఇండియన్ మార్కెట్ కి వచ్చేటప్పటికి సింపుల్ గా చూడవలసింది ఏంటిదంటే ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన ఏదైతే ఉందో ఓఎన్జీసీ ఒకటి ఉంది, ఆయిల్ ఇండియా ఒకటి ఉంది, మన రిలయన్స్ ఒకటి. ఇకపోతే డిఫెన్స్ కి బాగా ఫ్యూచర్ ఉంటది. ఎందుకంటే మన బడ్జెట్ లో కేటాయింపులు ఎక్కువ జరిగినాయి. ఇటువంటి యుద్ధాలు జరిగినప్పుడల్లా ఈ వార్లు ఇప్పట్లో ఆగేయట్లేదు కాబట్టి డిఫెన్స్ కి మనకి ఆర్డర్స్ బాగా రావడం జరుగుతుంది. ఆ డిఫెన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూవ్మెంట్ ఉంటాయి. తగ్గినప్పుడల్లా అవి కూడా తగ్గుతాయి. కాకపోతే మనం చూడవలసింది ఏంటిది, ఏ సెక్టార్ కి బెనిఫిట్ అవుతుంది, ఏ సెక్టార్ యూజ్ అవుతుంది, ఈ యుద్ధం కానీ ఆ కరెంట్ అఫైర్స్ అంటే యుద్ధం ఆగింది, ఏ సెక్టార్ బెనిఫిట్ అయింది, యుద్ధం జరుగుతూ ఉంది, ఏ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది, అవి కనుక అబ్జర్వ్ చేసి అవే మనం హోంవర్క్ చేసుకొని అందులో వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక మనం కనుక చేసుకోగలిగితే ఎప్పుడు ఇది బిజినెసే, ఇదేం గ్యాంబ్లింగ్ కాదు. కానీ ఆ బిజినెస్ పరంగా చేయాలి తప్ప గ్యాంబ్లింగ్ పరంగా అంటే అంచనాలు వేసి ఇప్పుడు అందరూ ఎక్కువ శాతం 100-90% పైసలు ఎందుకు పోతున్నాయి అంటే అంచనాలు వేస్తారు. అంటే స్పెక్యులేషన్ ఏంటి, మార్జిన్ కట్టాలి, బాగా పెరుగుతుందని కాల్ ఆప్షన్ కొనుక్కుంటాడు, బాగా పడుతుందని పుట్ ఆప్షన్ కొంటాడు. అవి ప్రీమియంలు ఎక్కువ ఉంటాయి, ఎక్స్పైరీ దగ్గరకు వస్తుంది, అప్పటికల్లా జీరోలు అయిపోతాయి. అవన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మీద రావాల్సిందే తప్ప అలా అనిపించదు అనమాట. వాళ్ళు చేసే టైంలో ఎవరైనా చెప్పినా గానీ వాళ్ళకి నమ్మరు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే తప్ప వాళ్ళు వినరు. వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఉపయోగం లేదు ఇక. అందుకనే 100-90% సెబీ చెప్పినా, ఎవరు చెప్పినా గానీ 100-90% ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసేవాళ్ళు పోగొట్టుకుంటారు. ఒక 5% న్యూట్రల్ గా ఉంటారు, ఒక 5% ప్రాఫిట్ లోకి వస్తారు. ఈ 5% కూడా ఎలాంటి వాళ్ళు సబ్జెక్ట్ మీద బాగా అవగాహన వచ్చి ట్రేడింగ్ చేసి లిమిట్ గా అంటే బాగా అబ్జర్వ్ చేసి 1-2 ట్రేడ్ చేయాలి. కానీ కంటిన్యూగా ట్రేడ్లు ఎక్కువ తక్కువ చేస్తే మనము ప్యానిక్ అవటం అంటే అక్యురసీ ఉండదు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ.